ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఈ డ్రెస్సింగ్ గురించే మాట్లాడుకుంటే ఇప్పుడు బయట వాళ్ళు ఎప్పుడు ఎవరు డ్రెస్ వేసుకోకపోయినా కమెంట్లు అనేవి రకరకాలుగా పెడతా ఉంటారు. ఈవెన్ హేట్రెడ్ ఉంటుంది, లేదు వాడు కొంచెం సెక్షువల్ కమెంట్స్ పెట్టచ్చు, ఇన్ని చేయొచ్చు. బట్ లోపల ఉన్న వాళ్ళు అదే కమెంట్ చేస్తే అప్పుడు హర్టింగ్ గా ఉంటది. ఎందుకంటే లోపల ఉన్నవాడికి అన్ని తెలుసు. ఇప్పుడు మీరు గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నారు, మీరు ఇదే డ్రెస్లు వేసుకోవాల్సి వస్తుంది. మీ క్యారెక్టర్ డిమాండ్ చేసినప్పుడు కొన్ని వేసుకోవాల్సి వస్తుంది, అగ్రిమెంట్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. సో ఈ గ్లామర్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి అటెన్షన్ కోసమో లేదంటే ఇప్పుడు ఎవరైనా కెరియర్ గ్రోత్ కోరుకుంటారు, అన్నిటికీ అన్ని డ్రెస్సులు సెట్ అవ్వు. సో అలాంటప్పుడు వేసుకున్నప్పుడు లోపల ఉన్న వాళ్ళే మొన్న కమెంట్ చేశారు డ్రెస్సింగ్ సరిగ్గా వేసుకోండి అని. బిఫోర్ దట్ ఎవరైతే నెగిటివ్ కమెంట్స్ పెడుతున్నారో వాళ్ళని తిట్టిన సందర్భం కూడా లేదు. మీరు చూసారు, తిట్టి ఇలా చేతులు వేయడం ఏంటి, అసలు సిగ్గుందా, మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద ఇలా చేతులు వేస్తే ఎవరైనా ఒప్పుకుంటారా, ఇలాంటి మాటలు కూడా మాట్లాడలేదు. విన్నారు కదా మీరు, ఇలాంటి మాటలు ఏం లేవు. డైరెక్ట్ ఇలాంటి మీరు సేఫ్ గా ఉండండి, డ్రెస్ సరిగ్గా వేసుకోండి అంటే డ్రెస్ సరిగ్గా వేసుకోండి, సేఫ్ గా ఉండండి, మీరు డ్రెస్ సరిగ్గా వస్తుంది బయట చేస్తారా, తప్పేం లేదు అన్నట్టు కొంచెం వచ్చింది. చాలా మంది అపోజ్ చేశారు. మీకేమనిపిస్తుంది ఇలా లోపల ఉన్న వాళ్ళు కూడా అర్థం చేసుకోకుండా ఇలా కమెంట్లు పెడుతుంటే ఏమనిపించింది? అది అర్థం చేసుకోవడమా అది సెకండరీ. కానీ ఇప్పుడు జనరలీ ఎనీ ఉమెన్ ఆర్ ఎనీ మెన్, ఇప్పుడు మీరు ఈ ఇంటర్వ్యూకి అండర్వేర్ వేసుకొస్తే బాగోదు, ప్యాంటు షర్ట్ వేసుకోవాలి. ఆర్ మీరు ఒక ఫార్మల్ ఈవెంట్కి వెళ్తున్నప్పుడు ఫార్మల్స్ వేసుకొని వెళ్ళాలి. సో సేమ్ నేను కూడా అంతే. నేను ఇక్కడ షార్ట్ టీ షర్ట్ వేసుకొస్తే చాలా దరిద్రంగా ఉంటుంది. కానీ అదే నేను మొన్న నిఖిల్ది ఒకటి చేసి దానికి షార్ట్ టీ షర్ట్ వేసుకొని వెళ్ళాను. అది ఆ ఇంటర్వ్యూ పర్పస్ వేరు, ఈ ఇంటర్వ్యూ పర్పస్ వేరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కానీ దే షుడ్ నో ఎక్కడ ఎలాంటి ఎటైర్ వేసుకొని వెళ్తే ఎక్కడ ఎట్లా ఉంటే నీట్ గా ఉంటుంది. ఇప్పుడు నేను పెళ్లికి షార్ట్ టీ షర్ట్ వేసుకెళ్తే బాగుంటుందా? సో అది మనం తెలుసుకున్న రోజు వాళ్ళు జడ్జ్ చేయడం మానేస్తారేమో అని నా ఫీలింగ్. సూపర్ అంటే నేను యాక్చువల్లీ మీ చైర్ లో కూర్చొని మాట్లాడాను, విన్నారు కదా మీరు. యాక్చువల్లీ మీకు ఒకవేళ ఎలాంటి హర్టింగ్స్ ఉంటాయి, బికాజ్ ఎందుకంటే ఒకవేళ మీరు అది ఆయన అన్న పదాలు తప్పై ఉండొచ్చు, బట్ మీనింగ్ డెఫినెట్లీ దాని నుంచి ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ టేక్ ఇట్. ఎందుకంటే కొన్ని ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఈదర్ వేస్. నేను అన్నట్టు యూ షుడ్ నో ఎక్కడికి ఎలా వేసుకొని వెళ్తే అది మంచిది అని మనకు తెలిస్తే అప్పుడు ఇలాంటివి ఏమి ఉండవు కదా గొడవలు. సో యూ షుడ్ జస్ట్ నో మీరు ఎక్కడికి ఎలాంటివి వేసుకొని వెళ్తే ఇట్స్ గుడ్ అని. ఇప్పుడు నేను గోవాలో నేను ఇలాంటిది వేసుకొని తిరిగితే బాగుంటుందా? అక్కడ షార్ట్ టీ షర్ట్ వేసుకొని తిరుగుతాను, ఇక్కడ నేను షార్ట్ టీ షర్ట్ వేసుకొని వస్తే బాగోదు ఆబ్వియస్లీ. సో ఎక్కడ మీరు ఎలా కనిపించాలి జనాలకి అని యువర్ హెడ్ షుడ్ హ్యావ్ దట్ సెన్స్. సూపర్ సుప్రీత గారి నుంచి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. బేసికల్లీ నేనేమనుకున్నానంటే బేసికల్లీ ఎవరికైనా కొంచెం అంటే ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి విక్టిమ్ సైడ్ కూడా ఆలోచించాలి కాబట్టి నేను విక్టిమ్ సైడ్ మాట్లాడాను కొంచెం. ఎందుకంటే వాళ్ళకి అనిపిస్తుంది వాళ్ళని తిట్టలేదు, డైరెక్ట్ ఫస్ట్ డ్రెస్సింగ్ గురించే మాట్లాడారు, మీరు కూడా లోపల ఉండి మీరు కూడా మమ్మల్ని జడ్జ్ చేశారు అనే ఫీలింగ్ ఉంటుంది. బట్ మీరు న్యూట్రల్ గా మిడిల్ లో కూర్చుని చెప్పారు, ఈ వేస్ కూడా మాట్లాడారు. అవును, అంటే సమయాన్ని తెలుసుకోవాలి. సో అది ఎవరైనా కానీ మనం మాట్లాడే సందర్భం కూడా ఉండాలి. కరెక్ట్. ఇప్పుడు నేను ఒక 10 మంది ముందు యూ కాంట్ జస్ట్ టాక్ అబౌట్ అ ఉమెన్ ఎట్లా పడితే అట్లా. ఆర్ మెన్ అయినా ఉమెన్ అయినా ఈ రోజు మనం ఉన్న సొసైటీలో మెన్ గురించి కూడా అంతే వర్స్ట్ గా మాట్లాడుతున్నారు, వాళ్ళు అది వీళ్ళు ఇది అని చెప్పి. సో వీఆర్ లివింగ్ ఇన్ అ సొసైటీ లైక్ దట్. సో మన పని మనం ఏదో చేసేసుకొని వెళ్ళిపోయి నీకు ఆ మెచ్యూరిటీ ఉంటే ఇలాంటివి ఏవి అవ్వవు. అది ఎప్పుడు ఎవరు ఎలా తెలుసుకుంటారో నాకు తెలియదు. చాలా బాగా చెప్పారు అసలు, సూపర్. సో అండ్ రీసెంట్ గా నేను ఏదో అవుతున్నాడు, మీకు సంబంధం లేదు, ఇప్పుడు మన టీవీ సీరియల్ ప్రభాకర్ గారు అబ్బాయిని పాపం కంప్లీట్ రోస్ట్ అవుతున్నాడు. బట్ ఆయన ఏంటంటే ఆయన రిప్లై అంటే ఒక్కొక్క రియాక్షన్ ఒక్కోలా ఉంటుంది కదా. ఆయన మళ్ళీ మీడియా ముందుకు వచ్చి నా గురించి ఎలా మాట్లాడావు ఇలా అని ఆయన నుంచి ఆయన రిప్లై ఉంది, నువ్వు నాకు క్షమాపణ చెప్పాలని చెప్పి పబ్లిక్ లో బూతులు మాట్లాడారని ఆయన మీద. ఇలాంటివన్నీ ఉన్నాయి. మీ విషయానికి వచ్చేసరికి మీ రెస్పాన్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఉమెన్ ఎవరన్నా వచ్చినా కూడా కొన్ని ఇగ్నోర్ చేయడమో, లేదంటే కొంచెం పొలైట్ వేలో చెప్పడమో, అర్థమయ్యే రీతిలో చెప్పడమో, లేదంటే మీ ఫీలింగ్స్ ని కొంచెం ఎమోషనల్ గా చెప్పడమో, సంథింగ్ ఏదో జరుగుతుంది. ఎలా ఆ రియాక్ట్ అయ్యే విధానం ఎలా అంటే మీరు ఎలా స్టాండర్డ్స్ పెట్టుకున్నారు, ఎలా రియాక్ట్ అవ్వాలి ఆడియన్స్ తో అనేది? ఆడియన్స్తోనా మీడియా? ఆడియన్స్ నార్మల్ మీడియా అన్న పబ్లిక్ అనుకోండి. అంటే when they comment on me, అలా అంటే నేను 6 years నుంచి రియాక్ట్ అవుతూనే ఉండాలి. ఆడియన్స్ మీద కానీ మీడియా మీద కానీ నన్ను లిటరలీ అబ్యూజ్ చేసిన ప్రతి ఒక్కళ్ళ మీద నేను చాలా వర్స్ట్ గా నేను రియాక్ట్ అవ్వాలి. అది
అనుకునే వాళ్ళు అనుకుంటారు, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ అదే అనుకొని నేను వదిలేసాను కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను. వాళ్ళని నేను అసలు ఏం కెలకలేదు. ఎందుకు అంటే ఆబ్వియస్లీ ఒక నెగిటివ్ సైడ్ ఉన్నప్పుడు పాజిటివ్ సైడ్ కూడా ఉంటుంది. బట్ అందరం కొన్నిసార్లు ఆ నెగిటివ్ సైడే ఆగిపోతుంటాం. పాజిటివ్ సైడ్ మనం ఎవరం థింక్ చెయ్యం. ఎందుకంటే ఆ నెగిటివిటీలోనే మన బ్రెయిన్ ఆగిపోతుంటుంది. ఒక్కసారి దాన్ని బియాండ్ ఆ పాజిటివ్ సైడ్ లోకి వెళ్ళి చూస్తే లైఫ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ నన్ను తిడుతున్నారు అని చెప్పి వీళ్ళందరి మీద నేను రియాక్ట్ అవ్వకుంటుంటే నన్ను ప్రేమించే వాళ్ళు నన్ను హేట్ చేస్తారు. సో నా ప్రేమించే వాళ్ళ కోసం నేను రియాక్ట్ అవుతే ఆబ్వియస్లీ నాకు వాళ్ళకి ఆ కనెక్షన్ వేరే ఉంటుంది. ఆ నెగిటివ్ సైడ్ ని నేను అసలు ఇగ్నోర్ చేసేసి నాకు బ్యాడ్ కమెంట్స్ పెడతారు, అసలు చాలా దరిద్రంగా ఉంటాయి అవి పెట్టే కమెంట్స్ కూడా కొన్ని. ఐ సింప్లీ బ్లాక్ దెమ్. అసలు నేను చూసి జస్ట్ బ్లాక్ చేసేస్తాను, అది అక్కడితో వదిలిపోతుంది. దాన్ని నేను ప్రొలాంగ్ చేసుకొని అదంతా చేసుకుంటే వాడికి సుఖం ఉండదు, నాకు సుఖం ఉండదు. అదంతా నేను ఇంకా ఎక్స్ట్రా కంటెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. బట్ అదే కొంతసార్లు చిన్నపిల్లలు వీడియోలు చేసి పంపిస్తారు, అవన్నీ నేను పోస్ట్ చేసినప్పుడు సుప్రీతను కూడా ప్రేమించే వాళ్ళు ఉన్నారని ఇంకో 10 మంది ప్రేమిస్తారు నన్ను. సో దట్స్ స్ప్రెడింగ్ పాజిటివిటీ అని నా ఫీలింగ్. స్పిరిచువాలిటీ నుంచి ఏమన్నా వచ్చింది ఏమన్నా ఉందా? అంటే మీరు కూడా స్పిరిచువల్ పర్సన్ నాకు తెలిసి, మమ్మీ నుంచి ఎంతో కొంత మీరు కూడా. అంటే ఎవరిని ఎక్కువ నమ్ముతారు, ఎందుకు నమ్ముతారు ఉంటది కదా ఏదో. అంటే యంగ్ ఏజ్ లో మనకి ఎందుకు అంత అవసరం ఏముందనే ఫీలింగ్ ఉంటది లోపల, గట్ ఫీలింగ్, ఎనర్జెటిక్ గా ఉంటాం కదా. అస్సలు నాకు ఆ ఫీలింగే లేదు ఎప్పుడు. అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో పూజలు అవన్నీ ఎక్కువ అని కాదు, ఎంత చేయాలో అంతే చేసేవాళ్ళు. బట్ పాస్ట్ 1.5 year నుంచి ఎక్కువ అయిపోయింది నాకు బాగా దేవుడికి కనెక్ట్ అవ్వడం. అంటే అందరినీ నేను బిలీవ్ చేస్తా, ఒక్క గాడ్ అని కాదు, అన్ని గాడ్స్ని నేను బిలీవ్ చేస్తా. అందరిలో శివయ్య ఇంకా కొంచెం ఇష్టం. అంటే ఐ కెన్ జస్ట్ బీ మై సెల్ఫ్. ఆయనకి చేతులెత్తి దండం పెడుతున్నప్పుడు అంటే ఇంకా నేనేం అడగను, నీకు అన్నీ తెలుసు, ఐ సరెండర్ మై సెల్ఫ్. అంటే చాగంటి గారిది ఒక ఇది ఉంటుంది అనమాట. సో మీరు నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకోకు శివుడి దగ్గర, సరెండర్ అయ్యి, ఆ మీనింగ్ అదనమాట. నేను తప్పు చేశాను అని చెప్పు, పెద్దది అవ్వాల్సింది చిన్నదైనా అవుతుంది అని ఉంటుంది. అలా అని చెప్పి నువ్వు ఒకరిని చంపేసి వచ్చి నేను చంపేశానంటే ఫర్గివ్ చేయరు కానీ, బట్ స్టిల్ ఆయన దగ్గర నేను ఎందుకో సరెండర్ అయిపోయా. దట్ నా లైఫే, అంటే ఐ జస్ట్ ఇంకా నీ ఇష్టం, నువ్వు అంటే నేను ఇప్పుడు ఒకరోజు ఏడ్చినా కూడా ఏడ్చి ఎందుకు అలా చేసావు అనుకొని, సర్లే దానికి ఒక గుడ్ రీజన్ ఉంటుంది అని అనుకొని వదిలేస్తాను తప్పితే నా లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది అన్న ఫీలింగ్లో అయితే నేను అసలు లేను. అది దట్స్ బికాస్ ఆఫ్ శివయ్య. సో అండ్ మమ్మీ మీద ఆ డ్రగ్స్ అభియోగం కానీ, మీ మీద ఇదేంటి బెట్టింగ్ యాప్స్ గురించి కానీ వచ్చినప్పుడు అది కంప్లీట్లీ నాట్ గిల్టీ అని ప్రూవ్ అయింది. బట్ ఆ ప్రూవ్ అయ్యే ప్రాసెస్ లో కొంచెం ఏమైనా డిలే నడిచిందా, కొంచెం ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేసుకున్నారా ఈ సోషల్ మీడియా హేట్రెడ్ వైజ్ కానీ దేని గురించి కానీ? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించరు ఎవరు అది డ్రగ్స్ విషయమే కానీ. ఫస్ట్ అసలు ఆ రోజు ఏమైంది, అసలు ఆ రోజు అంత అవడం వల్ల ఆ మనిషే చచ్చిపోయారు సూసైడ్ చేసుకొని. అండ్ అది వాళ్ళు చేసిన తప్పే అయి ఉండొచ్చు. ముందు వెనకాల రాసేవాళ్ళు ఆలోచించరు, వేసేవాళ్ళు ఆలోచించరు. మా ఇంటి కిందకు వచ్చేసారు మీడియా వాళ్ళు. మా మమ్మీ వాకింగ్కి తీసుకొని వెళ్తే కృష్ణని ఇంటి కిందకు వచ్చేసారు. అసలు ఆ రోజు మాకు ప్యానిక్ అటాక్స్ వచ్చాయి. ఇద్దరు ఆవిడికి ప్యానిక్ అటాక్స్ వచ్చి ఇట్లా మొత్తం హ్యాండ్ షివర్ అయిపోతుంటే కూర్చొని ఏడ్చేసేది. వాట్ ఇఫ్ షీ డైడ్ దట్ డే? వీళ్ళు ఎవరైనా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? అసలు ఆలోచించరు ఏం రాస్తారు అని చెప్పి. అక్కడ ఆవిడ ఎఫెక్ట్ అయింది, బెట్టింగ్ యాప్స్లో నేను ఎఫెక్ట్ అయ్యాను. బెట్టింగ్ యాప్స్ అయినప్పుడు నేను చేసింది తప్పే, తెలియకుండానే నేను ప్రమోట్ చేశాను, చేయకుండా ఉండాల్సింది. ఐ రిగ్రెట్. నేను అది కూడా చెప్పాను పోలీస్కి కూడా, నేను అదే చెప్పాను, తెలియకుండానే చేశాను. కానీ అసలు నేను బతుకుతుందే ఆ డబ్బుల మీద, నేను తింటుందే ఆ డబ్బులు. అసలు వాడు బాగానే ఉన్నాడు ఓనర్, ఇదంతా అన్నమాట. సో కంప్లీట్లీ ఏదైతే ఉంది అన్ని స్ట్రగుల్స్ నుంచి బలంగా తయారయ్యారు. రాయి ఉంటుంది మీరు బ్రహ్మానందంగా డైలాగ్ వాడతారా, కిక్ మీ హార్డ్. నువ్వు ఎంత కొట్టినా నా మనసు రాయలాగా అయిపోయింది, అది గిరగనే ఇరగదు అన్నట్టు తయారైపోయింది నా మనసు. నైస్ నైస్.